మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం గ్రహణం తర్వాత రోజు కనుక రాత్రికి ఆవాలతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే మీ సుడి తిరిగి ధనం దూసుకు వస్తుంది. గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. కేవలం 90 నిమిషాలలోనే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే. ఇవి చూడడానికి చాలా చిన్నవిగా నల్లగా ఉన్నప్పటికీ వీటిల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. తాంత్రిక శాస్త్రంలో ఆవాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆవాలతో చేసే ఏ పరిహారమైనా సరే మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ముఖ్యంగా నరదృష్టి, చెడు దృష్టి, ఇతరుల ఏడుపు వంటి వాటి నుంచి బయటపడాలన్నా, మీకు పట్టిన దరిద్రం వదిలిపోవాలన్నా ఈ ఆవాల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఆవాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి గ్రహణం తర్వాత రోజు ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటూ ఉంటారో వారి జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ సమస్యలు కూడా ఈ చిన్న పరిహారంతో సమసిపోతూ ఉంటాయి. సాధారణంగా మనం ఆవాలను వంటల్లో వాడుతూ ఉంటాం, కానీ పరిహారాల పరంగా ఇవి తెచ్చే ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ ఆవాల పరిహారం చేసి ఫలితం చూశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటూ ఉంటారు. చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని, ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదని, అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి, అంటే దరిద్రం పట్టి పీడిస్తున్న వారికి ఈ ఆవాల పరిహారం ఒక వరం లాంటిది. తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా ఎవరిదైనా దిష్టి తగిలిందని అనిపించినప్పుడు ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు తీసుకుని 3 సార్లు తల చుట్టూ తిప్పి బయటపడేయండి. కేవలం కొన్ని సెకండ్లలోనే మీకు ఉపశమనం లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని తీసివేయటంలో ఆవాలను మించినది మరి ఒకటి లేదు. మరియు ముఖ్యంగా జీవితంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడేవారు గ్రహణం తర్వాత రోజు ఆవాలతో ఒక చిన్న పని చేయండి. దీనికి ₹1 కూడా ఖర్చు అవ్వదు. మన ఇంట్లో ఉండే ఆవాలనే వాడుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిహారానికి పోపుల డబ్బాలు, ఇతర దినుసులతో కలిపి ఉన్న ఆవాలను వాడకూడదు. కేవలం అచ్చం ఆవాలు మాత్రమే తీసుకోవాలి. అంటే కొత్తగా కొని తెచ్చుకున్న ఆవాలను లేదా పోపుల డబ్బాలో కాకుండా విడిగా ఉన్న ఆవాలను మాత్రమే వాడాలి. మరి ఇంతకీ గ్రహణం తర్వాత రోజున ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఈ గ్రహణం సింహరాశిలో పట్టింది కాబట్టి మక, ముంభ, ఉత్తర, పూర్వాషాఢ, భరణి నక్షత్రాల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృచ్చిక, మీన, మిథున, తులా రాశుల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారు పరిహారాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మిగిలిన రాశుల వారు మాత్రం ఖచ్చితంగా దాన ధర్మాలు చేసుకోవటం మంచిది. అది కూడా గ్రహణం తర్వాత రోజు దానం ఇస్తే మంచిది. ఎందుకంటే గ్రహణ దోషం ఈ రాశుల వారికి అందరికీ కూడా ఉంటుంది. గ్రహణ దోషం అంటే ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందని భయపడనక్కర్లేదు. కేవలం దాన సమర్పణ ద్వారా ఆ దోషాన్ని తొలగించుకోవచ్చు. అసలు ఏం దానం చేయాలి అంటే, బియ్యము, గోధుమలు, ఉలవలు ఒక్కొక్కటి కేజీంపావు చొప్పున తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని నువ్వులు కూడా ఇవ్వాలి. నువ్వులు కేజీలు ఇవ్వకూడదు. ఒక ₹5 ఇస్తే సరిపోతుంది. వీటన్నిటినీ కలిపి దానం ఇవ్వాలి. కేవలం ధాన్యాలే కాకుండా ఒక వస్త్రాన్ని తోచిన దక్షిణను కూడా కలిపి ఓ సద్బ్రాహ్మణుడికి ఇవ్వటం వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ బ్రాహ్మణులు మనల్ని దోచుకుంటున్నారు అనే నెగిటివ్ ఆలోచనతో మాత్రం దానం చేయకండి. అలా అనుకుంటే దానం వల్ల వచ్చే పుణ్యం కంటే తిట్టుకోవటం వల్ల వచ్చే పాపమే ఎక్కువగా ఉంటుంది. నిజానికి దానం తీసుకునేవారు మన పాపాన్ని కూడా స్వీకరిస్తారు. ఆ దోషం పోవడానికి వారు మళ్ళీ గాయత్రి మంత్రం జపించి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కృతజ్ఞతాభావంతో దానం ఇవ్వండి. ఇక ఆవాలతో ఏం చేయాలి అనే విషయానికి వస్తే, ఈరోజు రాత్రి సమయంలో ఒక అర స్పూన్ ఆవాలు తీసుకుని ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. నీరు పంచభూతాలలో ఒకటి కాబట్టి దానిని అతీత శక్తి ఉంటుంది.
ఆ ఆవాలను ఎడమ చేతిలో పట్టుకుని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ గాజు గ్లాసులోని నీటిలో వెయ్యండి. మీకున్న కష్టాలు, దరిద్రాలు అన్నీ పోవాలని మనసులో బలంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ నీటిని మీ ఇంటి డ్రైనేజీలో పడవేయండి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న దోషాలు, కీడులు పోతాయి. మిమ్మల్ని ఎదగకుండా అడ్డుకుంటున్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీకు ఉండే దరిద్రం వితిన్ సెకండ్స్లో వదిలిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఆవాలను తల చుట్టూ తిప్పి నేలల్లో వేసి బయటపడేసిన లేదా 11 సార్లు తల చుట్టూ తిప్పి నేరుగా డ్రైనేజీలో వేసిన ఫలితం ఉంటుంది. ఆవాలు నల్లగా ఉండటం వల్ల ఫలితాలు చాలా వేగంగా వస్తాయి. ఇది ఆవాలతో చేయాల్సిన మొదటి పరిహారం. ఆవాలు చిన్నగా ఉంటాయి. ఈ చిన్న గింజల్లో ఉండే ఆకర్షణ శక్తి మరే ఇతర వస్తువులోనూ ఉండదు. గ్రహణం తర్వాత రోజు అనేది సకల దేవతలకు ఇష్టమైన రోజు. ఈ రోజున ఆవాలతో చేసే ఏ చిన్న ప్రయత్నమైనా మీ జాతక చక్రంలో ఉన్న దోషాలను తొలగించడానికి సహాయపడుతుంది. చాలాసార్లు మనకు తెలియకుండానే ఇతరుల అసూయ లేదా కళ్ళదిష్టి మన మీద పడుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు రావటం, ఇంట్లో గొడవలు జరగటం లేదా ఆర్థికంగా నష్టపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ దిష్టి అనేది ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అటువంటి దిష్టి ప్రభావం నుంచి బయటపడడానికి ఆవాలు ఒక కవచంలా పనిచేస్తాయి. అందుకే మన పెద్దలు పూర్వకాలం నుండి ఆవాలను దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. గ్రహణం తర్వాత రోజు ఈ పరిహారం చేయటం వల్ల గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది. గ్రహాలు అనుకూలించకపోతే మనం చేసే ఏ పని కూడా సక్రమంగా జరగదు. పనులన్నీ పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అన్ని ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడడానికి ఈ ఆవాల పరిహారం పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడింది. ఆవాలను మంత్రించి బయట చల్లితే మొండివారు కూడా మీ మాట వింటారని తంత్రం, శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆవాలను తక్కువ అంచనా వేయకండి. నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది. పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఆ నీటిని అప్పటికప్పుడు పారబోయవచ్చు లేదా రాత్రంతా ఉంచి మరుసటి రోజు కూడా పారబోయవచ్చు. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కావడానికి ఇది మొదటి అడుగు అవుతుంది. ఆవాల్లో నల్ల ఆవాలు, పసుపు ఆవాలు అని 2 రకాలుగా ఉంటాయి. నల్ల ఆవాల కంటే పసుపు ఆవాలకు శక్తి చాలా ఎక్కువ. ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా, చేతబడి వంటివి జరిగినా లేదా గాలి సోకినట్లు అనిపించినా పసుపు ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం 60 నిమిషాల్లోనే పసుపు ఆవాలు రిజల్ట్ చూపిస్తాయి. కనుక గ్రహణం తర్వాత రోజున ఒక తెల్లని కాగితంలో 1 స్పూన్ పసుపు ఆవాలు తీసుకొని బాధపడుతున్న వ్యక్తి తల చుట్టూ 21 సార్లు తిప్పండి. సమస్య తక్కువగా ఉంటే 11 సార్లు తిప్పినా సరిపోతుంది. ఆ తర్వాత ఆ కాగితంతో సహా ఆవాలను ఇంటి బయటకు తెచ్చి ఆ ఆవాల మీద కొద్దిగా కర్పూరం పొడి వేసి అగ్గిపుల్లతో కాల్చేయండి. పసుపు ఆవాలు లేకపోతే నల్ల ఆవాలు వాడుకోవచ్చు, కానీ అవి ఫలితం ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. అదే పసుపు ఆవాలతో అయితే చేసిన వెంటనే అద్భుతమైన మార్పు వస్తుంది. వెంటనే దోషాలనేవి పోతాయి. చేతబడి లేదా దిష్టి తగిలిన వారికి ఒళ్ళు నొప్పులు, ప్రవర్తనలో మార్పు, కనీసం నీరసం, కళ్ళల్లో నలుపు రంగు జంతువులు లేదా వస్త్రాలు కనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పరిహారం చేసిన వెంటనే ఒక రకమైన ప్రశాంతతను పొందుతారు. అంతేకాదు, ఈ పరిహారం చేసుకుంటే గ్రహణ దోషాలు కూడా పూర్తిగా పోతాయి. గ్రహణం తర్వాత రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇది చేస్తే ఇంకా మంచిది. ఇది 2వ పరిహారం. ఆవాలతో గ్రహణం తర్వాత రోజున ఈ 2 పరిహారాల్లో ఏ ఒకటి చేసుకున్నా మీపై ఉన్న చెడు, దృష్టి, గ్రహణ దోషాలు అన్నీ పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిహారాలు చేసుకుంటున్నప్పుడు ఎవరికీ చెప్పకూడదు. నేను ఈ పరిహారం చేశాను, అందుకే నాకు ఇలా జరిగింది అని ఇతరులతో పంచుకుంటే ఆ శక్తి తగ్గిపోతుంది. మీలో మీరే ఉంచుకొని నమ్మకంతో చేయండి. పసుపు ఆవాలు లక్ష్మీ కారకం కాబట్టి వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది. ఈ చిన్న ఆవాల పరిహారం మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులను నింపుతుంది. రేపు గ్రహణం తర్వాత రోజు ఈ పని చేయటం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు మీ సంకల్పం చాలా ముఖ్యం. సంకల్పం అంటే మీరు ఏ కోరికతో ఈ పని చేస్తూ ఉన్నారో ఆ కోరిక మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి. మీరు ఆవాలను తల చుట్టూ తిప్పుతున్నప్పుడు మీ శరీరంలోని అన్ని నెగిటివ్ ఆలోచనలు, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, మీ శత్రువుల వల్ల కలిగే బాధలు అన్నీ ఆ ఆవాలలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయని ఊహించుకోవాలి. తాంత్రిక శాస్త్రం ప్రకారం ఆవాలు ప్రతికూల శక్తిని త్వరగా పీల్చుకుంటాయి. అందుకే వీటిని ఉపయోగించి చేసే పరిహారాలకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఈ పరిహారాన్ని తేలికగా తీసుకుంటూ ఉంటారు.
కానీ దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మనం ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవటం. ఆవాలు భూమి నుండి ఉద్భవించిన శక్తివంతమైన గింజలు. వాటిల్లో ఉండే ఉష్ణశక్తి మరియు ఆకర్షణ శక్తి మన చుట్టూ ఉన్న ఆటంకాలను దహనం చేస్తాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరికి అంతా మంచే జరుగుతుంది, మరికొందరికి మాత్రం అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతూ ఉంటాయి. దీనిని మనం దురదృష్టం లేదా దరిద్రం అని అంటాం. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఎన్నో పూజలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అయితే భక్తితో మరియు సరైన పద్ధతిలో చేసే ఈ చిన్న ఆవాల పరిహారం కూడా అంతటి ఫలితాలను ఇస్తుంది. మీరు ఆవాలను నీళ్ళల్లో వేసి డ్రైనేజ్లో పారబోసినప్పుడు మీ జీవితంలోని మురికి అంటే దరిద్రం దోషాలు కూడా అలానే కొట్టుకుపోతాయని శాస్త్రం చెప్తుంది. డ్రైనేజీ అనేది వెలివేతకు సంకేతం. మనకు వద్దని అనుకునే చెడును అక్కడే విడిచిపెట్టాలి. అందుకే ఈ ప్రదేశం సూచించబడింది. పరిహారం చేసిన తర్వాత వచ్చే మార్పులను మీరు గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి ఫలితం వెంటనే కనిపిస్తుంది, మరికొన్నిసార్లు కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓర్పు అనేది చాలా అవసరం. ఎవరైతే గ్రహణం తర్వాత రోజున ఈ ఆవాల ప్రక్రియను చేస్తారో వారికి ఉండే అన్ని దోషాలు పోయి లక్ష్మీదేవి కటాక్షం లభించి కష్టాల నుండి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంట్లో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చివరిగా ఈ పరిహారం చేసేటప్పుడు శుభ్రత పాటించండి. స్నానం చేసిన తర్వాతే ఈ పరిహారం మొదలు పెట్టాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరి మీద ద్వేషం లేకుండా మీ సొంత ఎదుగుదల కోసం మరియు మీ కుటుంబ క్షేమం కోసం ఈ పని చేయండి. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన ఆవాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి రేపు ఆవాలతో ఈ చిన్న పని చేసి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మనము ఖచ్చితంగా తెల్లవారుజామున మన వీలును బట్టి మనం నిద్రలేవచ్చు. లేదంటే సూర్యోదయానికి ముందైనా సరే నిద్రలేవాలి. అలా నిద్రలేచిన తర్వాత శుచిగా వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి. స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత కుదిరితే పూజా గదిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పూజ గదిలో దీపారాధన చేయండి. దీపం వల్ల కూడా మన తలరాత మారుతుంది. దీపం వల్ల కూడా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. మనకు బాగా కలిసి వస్తుంది. అందుకే పౌర్ణమి తర్వాత రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. పౌర్ణమి తర్వాత రోజు ప్రదోష కాలంలో దీపం పెట్టుకుంటే మనం అద్భుతాలను చూడగలుగుతాము. ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ప్రదోష కాలంలో దీపం అనేది పెట్టుకోండి. ప్రదోష సమయంలో దీపం పెడితే చాలా మంచిది. సింపుల్గా దీపం పెట్టండి. ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేయండి, సరిపోతుంది. అలా దీపం పెట్టేసి ఆ దీపంలో చిటికెడు పసుపును ఒక లవంగాన్ని వేయండి. అలా వేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. జాతకం మారుతుంది. జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాము. మన దరిద్ర జాతకాన్ని కూడా మనం సరిచేసుకోగలుగుతాము. అందుకే మీరు ఇలా దీపం అనేది ఈజీగా ఈ సమయంలో పెట్టండి. ఇలా దీపం పెట్టేసి దీపాన్ని వదిలివేయకూడదు. చిన్న బెల్లం ముక్కైనా సరే సమర్పించాలి. అలా సమర్పిస్తే మనకు దైవానుగ్రహం కలుగుతుంది. ఆ దీపం భగవంతుడికి చేరుతుంది. అందుకే మీరు అలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ అరటిపండును కానీ నైవేద్యంగా పెట్టండి. అక్కడ పెట్టి అలా చీమలు పట్టేదాకా వదిలివేయకండి. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. అలా స్వీకరించడం వల్ల మీకు మంచి జరగటంతో పాటు దైవానుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. దేవుడి అనుగ్రహం లేదని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో, ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగడానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఇలా ఈ విధంగా దీపం వెలిగించుకోండి. పౌర్ణమి తర్వాత రోజు, చంద్రగ్రహణం తర్వాత రోజు కనుక మర్చిపోకుండా 6 నుండి 7 గంటల మధ్యలో ఇంటిలో ఇది చల్లండి. ఇలా చల్లితే మీ ఇంటి మీద పడిన గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. గ్రహణ దోషాలు పోతాయి. చెడంతా పోతుంది. నెగిటివ్ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సుడిని తిప్పుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో ఇది చల్లటం వల్ల మనకైతే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము. వారి ఇంటి పరంగా ఏం బాగుండదు. అసలు ఎంత చేసుకున్నా కానీ వారికి కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి తర్వాత రోజున ఈ పనిని చేయండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం పెద్దగా కష్టపడకపోయినా కోటీశ్వరులుగా మారిపోతాం. మనకు తగ్గట్టుగా సంపాదన పెరుగుతూ ఉంటుంది. మనకు సరిపడా సంపాదన వస్తుంది. ఒకవేళ ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదు, రూపాయి కూడా పుట్టదు. అలాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అసలు ఏం చేస్తే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి పౌర్ణమి తర్వాత రోజు ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గ్రహణ దోషాలు, గ్రహం ఎఫెక్ట్ కూడా పోతుంది. సకల శుభాలు మనకు చేకూరుతాయి. పౌర్ణమి తర్వాత రోజు అనేది చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఇంట్లో మీరు 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో, అంటే అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా పర్వాలేదని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ సమయంలో ఇంటి లోపల ఇది చల్లుకోండి. అలా చల్లుకుంటే ముఖ్యంగా దేవతలు, దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారు, దేవుళ్ళు, దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏ ఇల్లైతే బాగుంటుందో, ఏ ఇల్లైతే వారికి అనుకూలంగా ఉంటుందో ఆ ఇంట్లోకి వారు ప్రవేశిస్తారని కొన్ని పురాణాలలో చెప్పబడింది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి తర్వాత రోజున ఇంట్లో ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇలా చల్లితే మీ సుడి తిరిగిపోతుంది, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అంతా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ఎవరైతే దైవానుగ్రహం లేదు, మా ఇంట్లోకి దేవతలు అస్సలు ప్రవేశించరు, నాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది పోవాలంటే ఇంట్లో కొన్ని పరిహారాలు చేయాలని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరు మీ ఇంట్లో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదన్నమాట. మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసేసుకోండి. మీరు ఏం చేయాలంటే ముందు ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోండి. అంటే గాజు గ్లాసే వాడాలని రూల్ ఏమీ లేదు, ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత దానిలో సగానికి పాలు పోసి ఆ పాలల్లో 5 లేదా 6 చుక్కల అత్తరు వేయండి. అలాగే చిటికెడంతా కుంకుమ, పసుపును పోసేయండి. ఆ తర్వాత వీటన్నిటినీ చక్కగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఆ పాలను ఇంట్లో చల్లండి. అలా చల్లేటప్పుడు మీరు ఒక్కటే అనుకోవాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మా జీవితం మారిపోవాలి, ఇంటిపై ఉన్న దోషాలు పోవాలి, చెడు పోవాలి, అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఈ పాలను చల్లండి. ఇంట్లో అన్ని గదుల్లో చల్లుకోవాలి, బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో చల్లండి. అంటే నేల మీద చల్లొద్దు, పైన రూమ్ మీద, గోడల మీద చల్లండి, సరిపోతుంది. ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే అత్తరు, పాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి, పసుపు, కుంకుమ దేవతలకు అంకితం చేయబడతాయి. ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలు సూచించడానికి, అశుభాలను దూరం చేయడానికి, దైవానుగ్రహాన్ని కలిగించి మన సుడిని తిప్పడానికి చక్కగా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, చెడును తొలగించేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లోకి దేవతలు, దేవుళ్ళు ప్రవేశించేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం ఇది. దీని గురించి మనకి పరిహార శాస్త్రంలో పాటు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. ఒకసారి పరిహారం చేస్తే ఇల్లు ఎంతో బాగా అనుకూలిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురి అవుతారు. అందుకే మర్చిపోకుండా పౌర్ణమి తర్వాత రోజు సంధ్యా సమయంలో కానీ, ఉదయం పూట కానీ 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకొని సంపాదనను పెంచుకోండి, ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోండి. ఈ పరిహారం మీరు పచ్చి పాలతో చేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలతో కూడా చేయవచ్చు. పెద్దగా ఏమీ అవసరం లేదు, ఒక 1/2 గ్లాసుడు అయితే సరిపోతాయి. ఈ పరిహారం వలన చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. కుంకుమ, పసుపు మన ఇంట్లో ఉంటాయి, అత్తరు మన ఇంట్లో ఉంటుంది, పాలు మన ఇంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఆ సమయానికి మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు రోజ్ పెటల్స్ని ఒక 10 రేకులను వాడుకోవచ్చు, లేదంటే 5 రోజ్ పెటల్స్
అంటే గులాబీ పువ్వుల రేకులు ఉంటాయి కదా, అవి తీసుకొని కూడా అందులో కలుపుకోవచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది. కానీ అత్తరు ఏంటంటే కొంచెం ఫలితాన్ని ఎక్కువగా తెచ్చిపెడుతుంది. ఈ రోజ్ పెటల్స్ కొంచెం ఫలితాన్ని తక్కువగా ఇస్తాయి, అంతే తేడా. ఇంకా మిగిలిందంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి. చెడును తొలగించుకోండి, మీకు ఉండే ఇబ్బంది పోగొట్టుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి. ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. ఆ తల్లితో పాటు మన ఇంట్లోకి దేవతలందరూ కూడా ప్రవేశించేలాగా చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూస్తాం, ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు. అందుకే ప్రయత్నం చేయండి. అంటే మీరు దేవుడిపై భారం వేసేసుకొని చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది, మీకు మంచి జరుగుతుంది. ఇది ఇంట్లో చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇతరులతో పంచుకోకూడదండి. ఏది చేసుకున్నా కానీ ఇతరులతో పంచుకుంటే కొన్ని పరిహారాలు పనిచేయవు, అవి పెద్దగా ఫలితాలను ఇవ్వవు. కనుక రహస్యంగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.